ఎన్ఆర్ఐ పాలసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి అభిషేకం. ప్రవాస భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎన్ఆర్ఐ పాలసీ ఆమోదం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్. జగిత్యాల టౌన్ బుధవారం రోజున జగిత్యాల జిల్లాలో కొత్త బస్టాండ్ ఏరియాలో ఉన్న గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ సంఘం వారి ఆదేశాల మేరకు రాష్ట్ర గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షులు తదితర మహిళా విభాగాల అధ్యక్షులతో పాటు జిల్లా స్థాయిలో వివిధ హోదాలో బాధ్యతలు నిర్వహిస్తున్న గంగపుత్రుల సమక్షంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఎన్ఆర్ఐ పాలసీని ప్రకటించిన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన వారికి పాలాభిషేకం నిర్వహించబడింది. ఈ సందర్భం నాయకులు మాట్లాడుతూ జీవనోపాధి ప్రస్తుతం పుట్టచేత పట్టుకొని పరాయి దేశానికి వెళ్లి పనులు చేసుకుని జీవనం పోషించుకుంటున్న సందర్భంలో ఎందరో ప్రవాస భారతీయులు పలు అనారోగ్యం కారణంతో పాటు కొన్ని సందర్భంలో అకస్మాత్ మరణానికి గురైన నేపథ్యంలో వారి కుటుంబం చిన్న భిన్నం అవుతున్న సందర్భాన్ని గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే ఎన్ఆర్ఐ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయాలని, తద్వారా వారి భార్య పిల్లలకు కుటుంబ సభ్యులకు ఆర్థికమైన భరోసా ఏర్పడుతుందని అలుపెరగని పోరాటం చేసిన సందర్భంలో ఇటీవల గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేస్తున్నామని చెప్పిన సందర్భంలో వారికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించామని, ఈ సందర్భంలో కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మాట్లాడడం జరిగింది. ఏదైనా సంబంధించినా కానీ జరిగినట్టున్నా కానీ 10 డేస్లో ఇక్కడికి రాబోతుంది. ఏదైనా కానీ చనిపోయినా కానీ ఇప్పటికి ఇంకోటి ఎన్ఆర్ఐ పాలసీ రావడం వల్ల చాలా మంచి పాలసీ అది. ఇప్పుడైతే ఏమైనా జరిగినా కానీ ఇక్కడ చిన్న పిల్లలు పాపలు పిల్లలు భార్యలు పిల్లలు అనాథగా తిరుగుతారు. కానీ వాళ్ళకన్నా ఏదో జీవనోపాధి కలిసి పనిచేస్తుంది. కానీ ఇది మంచి కార్యక్రమం. జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో 10 సంవత్సరాల నుంచి వెళ్ళి గల్ఫ్ గంగపుత్రుల కోసం పోరాడుతూ పదవి ఉన్నా లేకున్నా నేడు అసెంబ్లీలో కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్సీ దగ్గరికి కొట్లాడి 12 సంవత్సరాలకు నేటికి ఇవాళ ఆమోదం జరిగింది. మన రేవంత్ అన్న గారికి, సీఎం గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన అందరికీ తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతూ దుబాయ్లో మరణించిన వారికి ఇప్పటికీ సేవలు రాలేదని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పటికైనా ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసింది. కాబట్టి దాని సందర్భంగా ఈరోజు జగిత్యాల్లో పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎక్కువ మటుకు జగిత్యాల కావచ్చు, మెట్పల్లి కావచ్చు, ఆర్మూర్, నిర్మల్, నిజామాబాద్ ఈ ఏరియాలను గల్ఫ్లా అంటే ఒక్కొక్క కుటుంబాన్ని నుంచి పడితే ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున గల్ఫ్లో జీవన ఉపాధి పొందడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఎక్కువ మట్టుకున్నారు. కాబట్టి మన పెద్దలు జీవన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేనిఫెస్టోలో పెట్టించి ఈరోజు అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గల్ఫ్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయడమే. వారి కోసం పెద్దలు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈరోజు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే వివిధ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా జగిత్యాల నుంచి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. జై ఎన్ఆర్ఐ పాలసీ. ఈరోజు జగిత్యాల వేదికగా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతూ కృతజ్ఞత తెలపడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపట కేసీఆర్ ప్రభుత్వం బొంబాయి, బొగ్గుబాయ్, దుబాయ్ అని నినాదం తీసుకొచ్చి ఆ రోజు గల్ఫుల యొక్క ఓట్లతోని తెలంగాణ ప్రభుత్వం 2 సార్లు గెలిచింది. కానీ ఏ రోజు చూతా యొక్క గల్ఫ్ కార్మికునికి ₹1 ఆర్థిక సాయం చేసిన రోజు లేదు. ఎన్నో రోజులు పాదయాత్ర చేసినాం. కృష్ణాన దొరికిన కృష్ణాన GWSPC ద్వారా 1040 కిలోమీటర్లు నడిచి ప్రతి వాడకు ఊరు జెండావిష్కరణలు చేసి దీని యొక్క గల్ఫుల సమస్యలు ప్రభుత్వానికి తెలిసే విధంగా ఆ రోజు ఉద్యమం. నేను ఆ రోజుల్లో సౌదీలో ఉండేవాడిని. అంత కఠినమైన దేశంలో కూడా మా పిలుపుని ఇవ్వడం జరిగింది. ఒక్క దేశం అని కాదు, అన్ని సంస్థల ద్వారా గల్ఫ్ గంగపుత్ర, GWPC, మొత్తం GWAC చాలా అన్ని సంస్థలు కలుపుకొని ఈరోజు 10 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం తెలంగాణ ప్రభుత్వం మీద. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు.
ఆ రోజు వాయిస్ ఇచ్చిన జీవన్ రెడ్డి సాబ్కు వాస్తవానికి పాదాభివందనం చేయాలి, ఆది సీరన్నకు పాదాభివందనం చేయాలి. గల్పుల కష్టాలు ప్రతి విషయం లోపల ఒక్క రోజు డెడ్ బాడీ చనిపోతే ఒక్క రోజు ఇటు ముంగట ఏడవడానికే చాలా కింది మీద అవుతాం. అటువంటిది దాదాపుగా 3 నెలలు 4 నెలలు 5 నెలలు పట్టింది డెడ్ బాడీలు ఇంటికి రావడం కోసం. ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఏనాడు సుత గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. ఆ రోజు టీఆర్ఎస్ మోసం చేసింది. 22వ పేజీలో ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తాం, 500 కోట్లతోని బడ్జెట్ పెడతామని ఆ రోజు కేసీఆర్ నమ్మక ద్రోహం చేసిండు. గల్పుల్లో ఓట్లతో గెలిచి 2 సార్లు మాకు మోసం చేసిండు. అందుకే ఈసారి పట్టుబడి ఆ ప్రభుత్వాన్ని దించినాం. ఆ ప్రభుత్వాన్ని దించి మా గల్పులందరం కలిసి ఈరోజు రేవంత్ రెడ్డికి ఆ రోజు మద్దతు ఇచ్చినాం. ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం వచ్చిన శుభ సందర్భంలో కూడా ఈరోజు ఈ జైత్యాల వేదిక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆది సీరన్నకు కావచ్చు, జీవన్ రెడ్డి అన్నకు కావచ్చు, వడ్డు లక్ష్మణ్ కుమార్ అన్నకు కావచ్చు, మన రేవంత్ అన్నకు కావచ్చు, డాక్టర్ సంజయ్ అన్నకు కావచ్చు. మా ఉత్తర తెలంగాణలో గల్పు కార్మికులు ఎక్కువ ఉంటారు. ఇంటికి ఒక గల్పు కార్మికుడు. మా తెలంగాణ నుంచి 14 లక్షల గల్పు కార్మికులు ఉన్నాం. 14 లక్షల మంది ఇక్కడనే ఉన్నాం, అక్కడ గల్పులో ఉండవచ్చు. కానీ అక్కడ నుంచి ఉన్నోళ్ళు ప్రతి ఇంటికి ఒక 4 సూపరేషన్ 1 కోటి జనం ఈరోజు ఈ గల్పు కార్మికులు ఇక్కడ ఆధారపడి ఉన్నాం. తద్వారా మాకు మా బాధను ప్రతి విషయం లేవనెత్తి అసెంబ్లీ లోపల కావచ్చు, మన జీవన్ రెడ్డి సాబుకి అయితే ప్రత్యేకించి వందనాలు తెలుపుకుంటున్నాం. మా ఆదిశీరన్న అయితే ప్రతిసారి అన్నా మీరు బాధపడకూరి, మా ప్రభుత్వం రాగానే తక్షణమే ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటిస్తామని చెప్పిండు. ఆ మాట నిలబెట్టుకున్నందుకు మా యొక్క జిల్లా తరఫున మా గల్పు కార్మికులు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మాజీ చైర్పర్సన్, జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూజారి అరుణ, కన్వీనర్ సముద్రాల లత, జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు చిట్యాల లక్ష్మి, మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు కల్లెడ రజిత, ధర్మపురి మండల కన్వీనర్ బోలే సత్య, జగిత్యాల ఫిషరిస్ట్ కాంగ్రెస్ చైర్మన్ తొప్పారపు రజనీకాంత్, గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు బింగి నర్సయ్య, ఆర్మొల ఉపేందర్, గౌరవ సలహాదారులు జెల్లా వెంకటేష్, జెల్లా లక్ష్మీరాజం, జగిత్యాల గంగపుత్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గుమ్ముల అంజయ్య, గల్ఫ్ గంగపుత్ర ఐక్యత యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లికొండ రవి, జీడబ్ల్యూఏసీ జగిత్యాల అధ్యక్షులు సదాశివ, ఉపాధ్యక్షులు సత్యంగౌడ్, కల్లెడ నరసింహరాజు, కట్కూరి రాజేందర్, కుల పెద్ద మనుషులు పాల్గొన్నారు.